సుమిత్రానంద్ గారు 22A పేరుతో 30% కమిషన్లకు తెరలేపారని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తోంది. మరి అటు హరీష్ రావు లేఖ కూడా రాశారు, అంతా బానే ఉంది. కానీ అసలు మీ పాలనలో కదా ఈ లక్షలాది ఎకరాల ప్రైవేట్ భూములు చేరడానికి బీఆర్ఎస్ పాలనలో రికార్డుల్లో ఉన్నటువంటి పొరపాట్లే కదా. ఆ పాపము ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఖాతాలో వేయాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. నమస్తే అండి రోజా గారు, మీకు, కార్తిక్ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, సాదికాలి గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. కాంగ్రెస్ తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు కూడా కాదండి. కాంగ్రెస్ వ్యవహారం తాను తప్పు చేసి తాను దోపిడీ చేస్తూ ఇతరులకు బురద వృద్ధాలని చూస్తుంది. బీఆర్ఎస్ గా మేమేం చేసినాం, ధరణి వల్ల ఎంత మేలు జరిగింది. ఒక పని చేస్తున్నప్పుడు 98%, 99% మంచి జరిగి 1.5% ఇబ్బంది నష్టం జరిగితే దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవద్దు. కాంగ్రెస్ చేస్తున్న పనుల వల్ల 98%, 99% చెడే. ఆ స్థాయి పాలన వీళ్ళది. బందిపోట్లు నయం, కాంగ్రెస్ పాలకుల కన్నా బందిపోట్లు నయం. వాళ్ళు నగదు మాత్రమే దొంగిలిస్తారు, కానీ వీళ్ళు భూములు కూడా, స్థిరాస్తులు కూడా దొంగిలే ప్రయత్నం. ఇందాక హరీష్ రావు గారి మీద నెపం నెడతారు. హరీష్ రావు గారి భూములే ఉంటే మేమెందుకు పోరాడతామండి, మేమెందుకు పోరాటం చేస్తాము? ముఖ్యమంత్రి గారి ఇల్లే అందులోకి చేరింది స్వయంగా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న ఈ 22Aలోకి 10 నెలల క్రితమే ఇది జరిగిందని మేము గతంలోనే నమస్తే తెలంగాణ ఇదిగా చెప్పడం జరిగింది. 4 నెలల ముందే చెప్పారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పిండ్రు. యాదగిరిగుట్టలో బీర్లా ఐలయ్య నాకు ఫిర్యాదు చేసిండ్రు. 40,000 ఎకరాల భూమి దీంట్లో చేరింది. 22Aలో చేరింది కాదు, ఇది పొరపాటున జరిగిన చేరిక కాదండి. ఈ చేరిక అంటే ఇది ఏదో టెక్నికల్ గ్లిచ్, అధికారుల తప్పిదము, జరగకూడదు జరిగింది, దీనికి నేను క్షమాపణ చెప్తున్నాను అని మంత్రి ఆయనే స్వయంగా క్షమాపణ చెప్పారు కదా. ఇది పొరపాటున జరిగింది కాదు, అధికారుల తప్పిదము అంతకన్నా కాదు. అధికారుల మీద బలమైన ఒత్తిడి, ఆదేశాలతో అధికారులు చేసినటువంటి పని. ఇది కమిషన్ల కోసం జరిగిన పని, ఇది దోపిడీ కోసం జరిగినటువంటి పని. 20-30% వీళ్ళ బాధితుల దగ్గర వీళ్ళు తీసుకుంటున్నది నిజం. ఇది పొరపాటున జరిగితే ఎందుకు వెంటనే దీన్ని చేయరు? మళ్ళీ దీనికి సంబంధించి ఇంకా ఎందుకు పొడిగిస్తారు? ఈ 22Aలోంచి తక్షణమే ఎందుకు తొలగించే ప్రయత్నం చేయరు? ఇంకా ఎంఆర్ఓల దగ్గరికి, ఇంకా టోల్ ఫ్రీకి సమస్యను ఇంకా సాగదీసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రభుత్వం పొంగులేటి రేవంత్ రెడ్డి అందరూ కలిసి ఆడుతున్న నాటకం. రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. రేవంత్ రెడ్డికి స్వయంగా నేను చెప్పినని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకో మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇట్లా జరిగిందని నేను చెప్పిన 40,000 ఎకరాలు ప్రజలకు సంబంధించినవి చేరింది, ఈ 22Aలో చేర్చిందని చెప్పినా అని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇది జరగలేదు, పొంగులేటికి తెలిసి జరిగింది. పొంగిలేట్ చేశారు, ముఖ్యమంత్రికి తెలిసే జరిగింది. ఇది దోపిడీ కోసం జరిగింది. ప్రజలను పట్టి పీడిస్తూ కు సంబంధించిన వ్యవహారం కాదండి. ఇది ప్రజలకు సంబంధించినది, ప్రజల ఆస్తులకు సంబంధించినది, ప్రజల భూములకు సంబంధించింది. అవసరానికి అమ్ముకోలేరు, అవసరానికి కొనలేరు, భద్రత లేదు, భయము, ఆందోళన. ఏంటి పరిస్థితి అసలు? పాలనలో ఇది ప్రజా ప్రభుత్వమా, ఇది దోపిడీ ప్రభుత్వమా? ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి కాకమ్మ కథలు చెప్తాడు కాంగ్రెస్ ప్రతినిధి. క్లాస్ రూమ్ అట్ట, వినరట, వినలేరట. అసలు ఏమన్నా పొంతనున్నదా? కథలు కాదండి, మీరు కథలు పడితే నడవది. మీ కథలు ప్రజలకు అర్థమైనాయి, కాంగ్రెస్ కథలు ప్రజలకు అర్థమైనాయి. ఏ సందర్భంలో కేటీఆర్ గారు క్షమాపణ చెప్పిండ్రు? ఎస్, పొరపాటున ఆ ఉచిత బస్సులో మీరు డాన్సే ఆడుకోండి, బిడీలే చేసుకోండి, మాకేం సంబంధం అన్న మాటకు క్షమాపణ చెప్పిండ్రు. సరే, నేను అనకూడదని చెప్పిండ్రు. ఇక్కడ మాట కాదు కదా, ఇక్కడ మాట కాదు, ప్రజల ఆస్తులకు సంబంధించి ఏ సందర్భంగా చెప్పింది? ఎల్బీ నగర్ లా సుధీర్ రెడ్డి గారు అరేంజ్ చేసిన మీటింగ్ లో చెప్పారు మేడం. వినండి. 2 పెట్టి ఒరిగిందేమున్నది? ఆ బ్రిటన్ కి చెందినటువంటి మహిళా అందాల పోటీలో పాల్గొన్నటువంటి ఆమె ఏం చెప్పింది? దేశ పరువు, రాష్ట్ర పరువు పోయింది కదా, అక్కడ నన్ను కాల్ గర్ల్ లాగా చూసిండ్రని చెప్పింది కదా. ఏది మీరు
మీరు ఒక్క పని కాదండి, వృధా చేయడంలో, ప్రజాధనాన్ని దోచుకోవడంలో మెస్సిని పిలిచి ఫుట్బాల్ పెడతారు. రూపాయి లేదు నా దగ్గర అంటారు, మళ్ళీ కోసుకొని తినండి అంటారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళు ఏడుస్తా ఉంటారు. మీరు ఈ మూడో సంవత్సరం దగ్గరకు వస్తుంది. మరి ఈ గడిచిన 32 నెలలుగా దోపిడీ మీద దృష్టి తప్ప పాలన మీద దృష్టి లేదు. ప్రజల సంక్షేమము పట్టదు, అభివృద్ధి పట్టదు, ఇచ్చిన మాటలు తప్ప పట్టవు. 420 హామీలకు సంబంధించి కానీ 6 గ్యారంటీలకు సంబంధించి కానీ ఎలాంటి చర్య ఉండదు. ఏమి ప్రశ్నిస్తారు? కరెంటు లేదు ఇప్పుడు రైతులకు, 8-9 గంటలకు ఎక్కుంటలేదు. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో దృష్టి మళ్లించడం, అటెన్షన్ డైవర్షన్, నోటికి ఎంత వస్తే అంత, ముఖ్యమంత్రితో సహా అందరూ అట్లాంటి భాషను ఉపయోగించడం. అవును, ఆయన ఏదో నిన్న వీపులు పగలగొడతా అని చెప్పి వీపులు విమానం మోత మోగిస్తా అన్నారు. కొండా సుస్మిత గారు ఆయన వీపును విమాన మోత మోగిస్తూనే ఉన్నారు. ఉండనే ఉంటది కదా, ఏ మాటతో తాను మాట్లాడితే ఆ మాటే బదులు వస్తుంది. రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కానీ, మంత్రుల వ్యవహారం కానీ, ఈ ప్రజాప్రభుత్వం శాంతం, వాళ్ళు వీళ్ళని కాదండి, వాళ్ళు దోపిడికి తెగబడ్డారు. దోపిడికి ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నారు, దోపిడికి తెగబడ్డారు. 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నామని నిన్న కాక మొన్న క్షణం కరెంటు పోతలేదని అబద్ధం చెప్తారు ముఖ్యమంత్రి. హామీల వరకు వెళ్తే చాలా మాట్లాడాల్సి ఉంటుంది మనకి. హామీలని కాదు, కరెంట్ అండి. ఇప్పుడు కరెంటు తక్షణ అవసరం వ్యవసాయ రంగంలో. అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు అనడానికి కథలు చెప్పారు కదా, క్లాస్ రూమ్ కథలు. అబద్ధాలు ఎట్లా